నమస్తే అన్న. నమస్తేనా. మీ పేరు? శ్రీకాంతనా. మీ ఊరు పేరు? ఎలవలంక. తాలూకు జిల్లా ఏమని చెప్తారా? అనంతపూరు బెలుగుప్ప. ఓకే. మీరు వేసిండే హైబ్రిడ్ పేరు చెప్తారా? సర్పన ఆ, ఐరావతి. సర్పన ఐరావత. ఐరావతి వేసినాము. ఓకే. దిగుబడి భారీగా ఉంది. ఎన్ని ఎకరాలు వేసినారన్నా? 2 ఎకరాలు వేసినామండి. 2 ఎకరాలు వేసినారు. అంటే ఎన్ని ప్యాకెట్లు వేసినారు? 5 కేజీలు నాటినామండి. 2 ఎకరాలకి 5 కేజీలు నాటినారు. ఓకే. మీకు ఏమనిపిస్తుంది? సర్పన్ను బెండకాయ వేసినారు కదా, ఏమనిపిస్తుంది మీకు? వేరే బెండకాయ ఏమని వేసినారా మీరు ఎప్పుడైనా? ముళ్ళు కానీ లేవండి పీకేకి. పీకేకి ముళ్ళులు కూడా కనపడవా? ముళ్ళు లేవు, మా వాళ్ళు బాగుంది అంటున్నారు పీకే. ఓకే. తర్వాత మీరు వేరే బెండకాయ వేసింటారు. ఇంతకుముందు వేసింటే అప్పుడు మాకేం అనిపించలే, పీకేస్తాం ఇప్పుడు. పీకేసినారా? ఇప్పుడు నేనుంటే మేము చెప్పిన వల్ల. ఓకే. ఓకే. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ హైబ్రిడ్ చూసినందుకు? మీరు చూస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఏమండి ఇప్పుడు దాదాపు 800 కేజీలు దిగిందండి ఫస్ట్ సెకండ్ కటింగ్కి 800 కేజీస్. ఫస్ట్ కటింగ్లో ఫస్ట్ 50 కేజీలు మేము అక్కడక్కడ ఒకటి ఉండేది పీకినాము. అంతేనా? అయితే ఇదే ఫస్ట్ కటింగ్ లెక్క. ఇదే ఫస్ట్ కటింగ్కి 800 కేజీస్ దాకా పీకినారు. ఓకే, సరేనా. మీరు కొంచెం అది వలిసి చూపిస్తారా? ఇత్తనాలు ఎట్లుండే ఏముండాయని? ఇవి ఎక్కువ ఉన్నాయండి. ఇంతకుముందు దానిలో ఎక్కువ ఉంటుండలేదు, ఇంకా దీనిలో పెద్ద దానిలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. బాగా ఎక్కువ ఉన్నాయి, అన్ని ఫుల్ ఉన్నాయి. ఓకే. ఫుల్ ఉంటుందా? వెయిట్ వస్తుందా? బాగా తూకం ఎత్తలేకపోయినాము. ఇంతకుముందు మేము చూస్తుంటాం కదా, బాగా వెయిట్ ఉన్నాయి. ఓకే. క్వాలిటీ ఉన్నాయి, మెయిన్ క్వాలిటీ బాగుంది. మొన్న 50 కేజీలు వేసినాము, బాగున్నాయి. ఏం అడిగినారా? ఓకే. మరి మీకు ఏమనిపిస్తుందా దీనికి? రోగ బాధలు ఎట్లుండాయి? మేము ఎక్కువ స్ప్రేయింగ్ పురుగుకు ఒకసారి కొట్టినాము, బూడిదకి ఒకసారి కొట్టినాము, దోమకి ఒకసారి కొట్టినాము. పురుగుకి, దోమకి. ఇప్పుడు కాపుకి వచ్చే వరకు 4 స్ప్రేయింగ్ కన్నా ఎక్కువ చేయలే. అంతే. ఎన్ని రోజులు అయిందా వేసి? ఇది 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది వేసి. 2-3 రోజులు తక్కువే ఉంది. ఇంకా 2-3 రోజులు తక్కువ, అంటే దాదాపు 50 నుంచి 55 రోజుల దాకా ఎక్కువ తక్కువ. మీరు ఫస్ట్ కటింగ్ చేసినారు? ఫస్ట్ కటింగ్ చేసినాము. 6 మూటలు మందు పెట్టినాము, ఇంకా డ్రిప్ మందు తొక్కాలా. ఇప్పుడు కాపు పట్టినాక తొక్కుదామని ఊరికే పెరిగినని వదిలేసినాము. ఓకే. బాగా తొక్కినాము, బాగా ఉంది. లీప్ మైనర్ అట్లా అంతా రోగం అంతా తక్కువే, చాలా తక్కువ. నేను ఇంతకుముందు బెండ ఇట్లా సింక్ అవుతుండే. ఓకే. ఇప్పుడు ఆకలి చలిలో అయినా గ్రేట్ ఇది అంటారు కొంతమంది. చలిలో వచ్చిందే గ్రేట్ అంటారు. చలికి బెండ ఎక్కువ ముదురు వస్తుంది, ఇది రావడం లేదు. బూడిద రోగం ఎట్లుందా హైబ్రిడ్? చాలా తక్కువ. ఒకసారి స్ప్రేయింగ్ చేసినాము, ఒక్కసారి. ఎక్కడా లేదా? మీరు చెప్పాలని నాకు, ఎందుకంటే మేము ఆల్రెడీ టమోటా తోట ఉన్నా కానీ మేము ఏమైతుందో ఏమనుకున్నాము. అసలు టమోటా పక్కనే ఉంది, టమోటా. ఇప్పుడు దాన్ని తీసేయాలనుకున్నా కానీ ఏమి ఇబ్బంది అసలు కనిపించలే. అస్సలు బూడిద రోగం ప్రాబ్లం లేదు, అనిపించలేదు. ఓకే. బాగుంది సీడ్, ఇది మాత్రం సీడ్ బాగుంది. ఒక చెట్టుకి మీకు దాదాపుగా ఎన్ని కాయలు పడినాయి సద్యానికి? ఇప్పుడు 3-4 పీకినాము. ఒక లైన్కి ఇప్పుడు బోరా పడింది. ఇప్పుడు ఒక లైన్కి ఒక సంచి పడింది. 30 కేజీలు అయింది ఒక లైన్కి. ఒక లైన్ ఎన్ని అడుగులు లైన్ అది? ఈ లైన్ ఉంటుందన్న, అదే ఇక 2 ఎకరాలకు వచ్చేసి 40 లైన్లు ఉన్నాయి. 2 ఎకరాలకి 40 లైన్లు. 40 నుండి 50 ఉన్నాయి. 52 ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి 10 బోరాలు పైన అయినాయి. 10 బోరాలు పైన అయినాయి. 80 కేజీలు 90 కేజీలు వస్తాయి. 80-90 కేజీలు అంచనా. ఊరికి 800 కేజీలు అనుకున్నాము, 1000 కేజీలు రావచ్చు. ఓకే. ఓకే, మీ అంచనా మాత్రమే. అంచనా వేసుకున్నాము. ఓకే, రేపు మార్కెట్కి పోతాయి. తర్వాత మీకు ఒక ఫ్రూట్ నుంచి ఇంకో ఫ్రూట్ సెట్టింగ్ ఏముంది కదా, అది ఏమనిపిస్తుంది? అసలు డ్రాపింగ్సే లేదు, ఏం లేదు. వెంటనే అప్పుడే కనబడుతుంది పింజులు, పూత అట్లా రాలుతూ. అది ముందర మోట ఉంటుంది కదా, అది రాలితేనే నిన్న పింజు ఎట్లే కనపడుతుంది. ఓకే. తర్వాత గ్యాప్, ఫ్రూట్ సెట్టింగ్ గ్యాప్ ఏముంది? గ్యాప్ ఎంత 2 ఏళ్ళు ఉంటుంది అంతే. 2 ఏళ్ళలోనే అన్ని ఇంత ఉంటాయి. ఇది 2 ఏళ్ళలోనే పట్టుకోయింది. చిన్న చెట్టు, ఇంత చెట్టే కాసింది. ఓకే. నీళ్లు పడుకోకుండా ఆడ పెరిగిండు కదా, ఇంత చెట్టే కాసింది బాగా. అంటే ఒక ఫ్రూట్ కి ఇంకో ఫ్రూట్ కి గ్యాప్ కూడా ఎక్కువ లేదు. ఇంతే 2 ఇంచులు, 1 ఇంచు లోపలే 2 ఏళ్ళు అంతే. ఓకే, సరే, థ్యాంక్ యూ నా.